కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు ప్రెజెంటేషన్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 665 పేజీల్లో వివరంగా ఉందన్నారు. హరీష్ రావు పదే పదే అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందనేది పచ్చి అబద్ధం అంటున్న పొంగులేటితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పూర్తిగా బేస్లెస్ ట్రాష్ అని కూడా హరీష్ రావు ఆరోపిస్తున్నారు. అంటే గౌరవ మాజీ మంత్రివర్యులు నోరు తెరిస్తే పచ్చి అబద్ధం. ఎప్పుడు అదే తాపత్రయం, అదే ట్రెండ్ సెట్ని మెయింటైన్ చేయాలని తాపత్రయపడే గౌరవ హరీష్ రావు గారు మాజీ మంత్రి ఇరిగేషన్ గారికి మీ ద్వారా తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేసే ప్రభుత్వం. ప్రతిదీ ప్రజలతో చెప్పుద్ది, చెప్పిందే చేస్తుంది. తుమ్మిడిహట్టి దగ్గర తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రాజెక్టుని వారు ఏర్పాటు చేసిన ఎక్స్పర్ట్ కమిటీ సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్లతో ఇచ్చిన రిపోర్టుని కూడా దాచి దాన్ని డిస్ప్లే చేయకుండా వారి స్వలాభం కోసం ఏడైతే మేడిగడ్డం, సుందిల్లా, అన్నారం బ్యారేజీలు కట్టి కుంగి కొట్టుకుపోయే పరిస్థితుల్లో వారి ప్రభుత్వం ఉన్నప్పుడే వేసిన కమిషన్ ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రిపోర్టుని తెలంగాణ ప్రజలకు చూపిస్తాం, అసెంబ్లీ సాక్షిగా డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని పెడుతున్నామని గౌరవ మా ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించారు. ఏంది వారు ఉతికి ఆరేసేది, సాకిరేం పెట్టేది, బట్టలు ఉతికేది తెలియదా? ఏం ఉతికి ఆరేసేది తెలియదు అలా తెలియజేస్తాను. ఇలాంటి రిపోర్ట్లు కోర్టులో నిలబడమని కూడా చెప్తాను. సో ఎక్కడ లీక్, అసలు మేము తప్పు చేయలేమనేది వాళ్ళ తాపత్రయం కాదు. ఇచ్చిన రిపోర్టు నిలబడదు, దాన్ని ఎట్లా డైల్యూట్ చేయాలి, ఎట్లా డొంకదారిలో ఎస్కేప్ కావాలి. నువ్వు ఏ తప్పు చేయలేనప్పుడు ఎస్కేప్ అవటం ఎందుకు? ధైర్యంగా నిలబడు. నువ్వు ఎస్కేప్ కావాలనే తాపత్రయపడుతున్నావు తప్ప, లేకుంటే లేని క్యాబినెట్ అప్రూవల్ ఉందని అబద్ధాలు చెబుతున్నారు పదే పదే తప్ప, కేంద్ర ప్రభుత్వం నుంచి 11, 13 ఏదో పడికట్టు పదాలు పర్మిషన్లు తెచ్చావని ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప, అసలు పర్మిషన్స్కి ఆ కట్టిన ఆ కాళేశ్వరం 3 డ్యాములకి ఏమిటి సంబంధం? కట్టిందే కూలిందిరా నాయన అంటుంటే, మంచిగా ఉన్న ప్లేస్లో కట్టలేదురా అంటుంటే, నువ్వు సెలెక్ట్ చేసిన ప్లేసే తప్పని సిడబ్ల్యూసి చెప్పింది అంటుంటే, దాన్ని వదిలేసి నేను 11 పర్మిషన్లు తెచ్చినా, నేను ఇటుకతో వదిలి కాంక్రీట్ వేసి ఏంది నువ్వు కట్టింది బాగుంటే అసలు ఈ డిబేట్ ఎందుకు వస్తుంది? కేసీఆర్ అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది చివరి? ఈ అరెస్టులు ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కానే కాదు. అరెస్టు చేస్తామని ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తిని అరెస్టు చేస్తామని కక్షపూరితమైన మాటలు, సొల్లు వాగుడులు, దొరపోకడ డైలాగులు ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనదు. చూడొచ్చు, మా హరీష్ రావు వ్యాఖ్యలు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందన, దీనిపై కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో అన్ని నిజ నిజాలు కూడా తెలంగాణ ప్రజలకు తెలుస్తుందని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.